హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నిన్న మ్యాచ్ మాత్రం ఇరగదీశారు. సో సన్ రైజర్స్ 277 రికార్డ్ బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవద్దని నా ప్రిడిక్షన్ చెప్పా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ఎస్టర్డే వీడియో చూడండి. ఫుల్ బ్యాటింగ్ ట్రాక్, అసలు పండగ బ్యాట్స్మెన్స్ కి. అలాగే చేజింగ్ కూడా అదే రేంజ్ లో చేస్తారు, డౌటే లేదని చెప్పాను. అయితే ఏంటంటే టాస్ ఇక్కడ విన్స్ ద మ్యాటర్ అయింది, అక్కడ ఎస్ఆర్హెచ్ గెలిచింది. బట్ మ్యాచ్ ప్రిడిక్షన్ నేను యాక్చువల్ గా ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాను, బట్ అది కొంచెం బెడ్స్ కొట్టింది. ఎనీహౌ ఏదైనా కూడా మనం ప్రిడిక్షన్ అనేది గెస్ వర్కే చేస్తాము. సో ఈ ప్రిడిక్షన్ మూర్తి గారు చెప్పేశారని మీరు బెట్టింగ్ గిట్టింగ్ చేసుకుని నష్టపోయి ప్లీజ్ కామెంట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, సార్ నాకు 4,000 బొక్క, 10,000 బొక్క, 20,000. నన్ను నమ్ముకుని బెట్టింగ్ కట్టద్దు, మరోసారి చెప్తున్నా. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సూపర్ అంటే సూపర్ మ్యాచ్ ఇది. ఎందుకంటే టేబుల్ లో ఇద్దరు కూడా 1-2 ప్లేసెస్ లో ఉన్నారు. సో రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ నిలబెట్టుకుంటుందా, లేదంటే కేకేఆర్ వాళ్ళని దింపి పైకి వెళ్తుందా? యాక్చువల్ గా హాట్ ఫేవరెట్స్ కింద ఎవరైనా ఉన్నారు ఈసారి అంటే కేకేఆర్ అని చెప్పాలి. నేను లాస్ట్ టైం కేకేఆర్ మ్యాచ్ ఉన్నప్పుడు నా అనాలిసిస్ లో కూడా ఇదే చెప్పాను. కేకేఆర్ కి మాక్సిమం కప్పు కొట్టే ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. ఎందుకంటే పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ టీం అనేది. సో ఈ రేంజ్ లో టీం ఉన్నప్పుడు వాళ్ళు ఆ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఎవరిని ఎప్పుడు తీసుకురావాలి, ఎవరిని ఎప్పుడు చేయాలి ఏంటి అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నమాట. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా తక్కువేం తినలేదు, వాళ్ళ కాంబినేషన్స్ కూడా బ్రహ్మాండంగా మార్చి ఆడిస్తున్నారు. వచ్చిన ప్లేయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ సో సూపర్ గా ఉండబోతుంది. ఒక మెగా సెమీఫైనల్ 4 అనుకోండి, ఆ రేంజ్ లో ఉంటుంది, అందులో ఖచ్చితంగా డౌటే లేదు. సో ఎవరు గెలుస్తారు ఏంటి విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందని తెలుసుకునే ముందు మనం ఒక్కసారి టకటక ప్లేయర్స్ చూసేద్దాం. ఈసారి ఎవరెవరు చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది, ఎవరు ఆడే ఛాన్స్ ఉంది అనేది చూద్దాం. సో ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ, అలాగే వెంకటేష్ అయ్యారే ఉండొచ్చు. నితీష్ రాణా వస్తే మేబీ ఏమన్నా వెంకటేష్ అయ్యాన్ని పక్కన పెడతారు. లాస్ట్ టైం కూడా ఇదే మనం ప్రిడిక్ట్ చేసాం. తర్వాత శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, ఆండ్రే రసెల్, అలాగే రమన్దీప్ సింగ్. ఇక్కడ వరకు కూడా సో బ్యాటింగ్ డెప్త్ చూడండి ఎట్లా ఉందంటే, టాప్ ఆర్డర్ లో ఒకరు క్లిక్ అయిన ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ వారు 1 సైడ్, మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఎవరు క్లిక్ అయినా సో వారు 1 సైడ్, అలాగే ఆండ్రే రసెల్, రింకు సింగ్. సో ఈ ఫినిషర్స్ అన్నమాట ఒక రేంజ్ లో ఉన్నారు. టాప్ ఆర్డర్ లో పవర్ ప్లే ఆడే వాళ్ళు ఉన్నారు, డెత్ ఓవర్స్ లో ఫినిష్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ కాంబినేషన్ అనేది సెట్ అయింది. మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో వైభవ్ అరోరా కూడా మన టీంలోకి వచ్చాడు, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. నేను అది కూడా చెప్పాను. సో వైభవ్ అరోరా వచ్చే ఛాన్స్ ఉంది అని. అయితే ఈసారి ఏమన్నా దుష్మంత్ షమీరాకి ఏమైనా అవకాశం ఇస్తారా, ఎవరినైనా పక్కన పెట్టి స్టార్క్ ని పక్కన పెడతారా అంటే అది చెప్పలేం. లాస్ట్ టైమే పెట్టి ఉండాల్సింది, ఒక్క మ్యాచ్ రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది, బట్ ఇవ్వలేదు. ఇస్తే కంబ్యాక్ బాగా అవుతాడు అతను. ఎందుకంటే కొంచెం అబ్జర్వేషన్ కాస్త పక్కన కూర్చుంటే ఆ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మళ్ళా టీంలో కంబ్యాక్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తారు బౌలింగ్. అదొక సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు మనం ఫాస్ట్ బౌలర్స్. సో మరి ఏమన్నా చేస్తారా ఈ మ్యాచ్ అనేది చూద్దాం. అలా చేస్తే దుష్మంత్ షమీరా వస్తాడు, అదర్వైజ్ ఇంకెవరు లేదా ముజీబుర్ రెహమాన్ ఎవరో ఒకరిని తీసుకుంటారు. సో సాకిబ్ హుసేన్ కి అవకాశం ఇస్తారు ఈసారి ఆల్రౌండర్ గా పర్ఫామ్ చేయడానికి అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో ఎందుకంటే అక్కడ ఎవరిని కూడా ఇండియన్ ప్లేయర్స్ పక్కన పెట్టే వాళ్ళు ఎవరు లేరు. రఘువంశీకి ఛాన్స్ ఇచ్చారు, బ్రహ్మాండంగా నిరూపించుకున్నాడు, మిస్టర్ 360 అనిపించుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అలాగే మీకు రమన్దీప్ సింగ్ ని పక్కన పెట్టుకుని సకీబ్ హుసేన్ కి అవకాశం ఇస్తారంటే అది కూడా కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ లో ఎక్కడ ప్లేస్ చేయాలి, సునీల్ నారాయణ అప్పుడు కిందకి దింపుకోవాలి. సో ఆ కాంబినేషన్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం కేకేఆర్ ఎలా కాంబినేషన్ సెట్ చేస్తుందండి. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే కోల్కతా పిచ్చి కొంచెం టర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అశ్విన్ ఒకవేళ వస్తే కేశవ్ మహారాజ్ పక్కన ఉంటాడు. లేదు కేశవ్ మహారాజ్ని కూడా పెట్టుకున్నారంటే టర్న్ ఉంటుందని, ముగ్గురు స్పిన్నర్స్ తో వీళ్ళు బరిలోకి దిగాలి అనుకుంటే ఒకవేళ అప్పుడు మీకు ఆవేష్ ఖాన్ రీప్లేస్మెంటా లేదంటే రోహన్ పవల్ రీప్లేస్మెంటా, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కింద అతను తీసుకురావడం, నాన్నే బర్గన్ కూర్చోబెడతామా, ఇదంతా కూడా జరుగుతుంది. అప్పుడు శుభం దుబే లాంటి వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటారు. సో ఈ కాంబినేషన్ అనేది సెట్ చేస్తారు. ఒకవేళ జాష్ బట్లర్ వస్తే తనిష్ కోటి అని పక్కకి వెళ్తాడు.
సో జాస్ బట్లర్ వచ్చే ఛాన్సే కనపడుతుంది. సో నేను జాస్ బట్లర్ తో చెప్తున్న టీమ్ ని యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, అలాగే ధ్రువ్ జురెల్, అశ్విన్, కేశవ్ మహారాజ్, ట్రెంట్ బోల్ట్, చాహల్, ఆవేష్ ఖాన్. ఇక్కడ వరకు అయితే టీం ఉంటుంది. రోహన్ పవల్ ఒకవేళ ఉంటే సో మేబీ ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావచ్చు, లేదంటే శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. ఇక్కడ కుల్దీప్ సేన్ ని మనం బాగా పర్ఫామ్ చేశాడు. కుల్దీప్ సేన్ ని కంటిన్యూ చేయొచ్చు లేదా కూర్చోబెట్టచ్చు, అది మనం చెప్పలేం. ఎందుకంటే టాస్ ని బట్టి వాళ్ళు డెసిషన్ మార్చుకుంటారు. ఎందుకంటే అక్కడ సో ముగ్గురు స్పిన్నర్స్ తో వీళ్ళు కూడా బరిలో దిగుతారు. ఎవరు? చాహల్, అశ్విన్, కేశవ్ మహారాజ్ బ్రహ్మాండంగా టర్న్ తిప్పారు, అందులో డౌట్ లేదు. అప్పుడు మీకు ఓవర్సీస్ ప్లేయర్ పక్కన కూర్చోబెట్టుకోవాలి అనుకుంటే పక్కన ఉంటారు. సో ఇక్కడ వీళ్ళకి వికెట్ కీపింగ్ ఛాన్సెస్ 2-3 ఉన్నాయి కొత్త వాళ్ళకి డెబ్యూ ఇవ్వడానికి. బట్ అది కూడా చేస్తారా లేదా అని తెలియదు. ఒకవేళ ఓవర్సీస్ ప్లేయర్ లో ఏమన్నా డొనోవన్ ఫెరారియా తెచ్చుకుంటే మేబీ ఏమన్నా షమ్రాన్ హెట్మేర్ లాంటి వాళ్ళు పక్కన కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆల్రౌండర్ ప్లేస్ లో రీప్లేస్ చేయాలి. బట్ ఫినిషర్ రోల్ పోషించారు కాబట్టి మొన్న హెట్మేర్ అయితే తీరు. ఎందుకంటే చాలా మంది డౌట్ అడిగారు, అందుకని చెప్పా ఇంకో ఆల్రౌండర్ ఉన్నాడు కదా సార్, అతను ఎందుకు ఆడించట్లేదంటే సో హెట్మేర్ తీసేంత సాహసం చేయరు. సో అది రాజస్థాన్ రాయల్స్. ఇంక పిచ్ రిపోర్ట్ చూద్దాం. సో ఎస్టర్డే చెప్పా నేను, పిచ్ మామూలుగా లేదు, బ్యాటింగ్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి, 277 రికార్డ్ కూడా బ్రేక్ అయిపోద్ది అన్న. సో అలాగే చెప్పినట్టుగానే జరిగింది. అలాగే చేజింగ్ కూడా అదే రేంజ్ లో వెళ్తుంది అన్న. ఎందుకంటే అక్కడ బ్యాట్ మీదకి చాలా ఈజీగా వచ్చేస్తుంది బాల్. ఏ బాల్ అయినా ట్రై చేయండి, షార్ట్ పిచ్ బాల్, సో యార్కర్ లెంత్, ఫ్లైటెడ్ బాల్స్, ఫుల్ టాస్, ఏ ట్రై చేసినా అంతే కొడతానే ఉంటారు. సో అక్కడ మీరు చూసారంటే నిన్న మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ది ఎక్స్పీరియన్స్ అక్కడ కౌంట్ అయింది. చాలా స్లో కట్టర్, ఆఫ్ కట్టర్ బౌన్స్ చేయడం వల్ల టాప్ డూప్లెసిస్ కానీ వేరే వికెట్ కానీ తీసాడు. సో అదే కానీ మీకు ఆ కట్టర్ వర్కౌట్ అవ్వకపోతే అది కూడా 6 వెళ్ళి ఉంటే మాత్రం ఏం చేసి ఉండేవాళ్ళు కాదు. ఫ్యాబ్ కొంచెం కంగారుగా ఆడాడు, కానీ కొంచెం స్టాండ్ ఆడి ఉంటే మాత్రం ఖచ్చితంగా తను సెంచరీ కొట్టేవాడు, మ్యాచ్ ని కూడా గెలిపించేవాడు. సో దినేష్ కార్తీక్ మన హ్యాట్సాప్ చెప్పాలి. సో ఒక రేంజ్ లో ఆడాడు, తనకి ఈ ఐపీఎల్ మర్చిపోలేని నాక్ అనమాట. సో ఆ మ్యాచ్ పక్కన పెట్టి ఈ పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది? ఈ పిచ్ రిపోర్ట్ వచ్చి చిన్న క్రాక్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. సో టర్న్ అనేది ఉంటుంది. టర్న్ కూడా ఎట్లా ఉంటుంది? గుగ్లీ టర్న్ ఉంటుంది. అంటే మనం బాల్ యాక్చువల్ గా ఆఫ్ స్పిన్నర్ వేస్తే ఇక్కడ పడి లోపలికి వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ స్ట్రైక్ బాల్ వేస్తే అవుట్ స్వింగ్ అలా వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే ఇలా పడి గుగ్లీ టర్న్ కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే సో స్పిన్నర్స్ ఇక్కడ కీలకమైన రోల్. సో పవర్ ప్లేనే స్పిన్ దింపుతారేమో, మరి ఏమన్నా కెప్టెన్ చాలా తెలివిగా ఆడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ మెంటర్స్ కానీ కోచ్ కానీ చెప్తే స్పిన్నర్ నింపే ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం కోల్కతా పిచ్ లో. సో కోల్కతా నైట్ రైడర్స్ విన్ అవుతుందా, రాజస్థాన్ రాయల్స్ విన్ అవుతుందా? విన్నింగ్ మీటర్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ కి ఎక్కువ చూపెడుతుంది, 58%, 42% మాత్రమే రాజస్థాన్ రాయల్స్. అంటే టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్న వాళ్ళు నమ్మలేని పరిస్థితి లాగా ఉంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ చాలా హైగా కనబడుతున్నాయి. సో 90% ప్రిడిక్షన్ అయితే నేను కేకేఆర్ గెలుస్తుందని చెప్తున్నా. ఎక్కడో కొంచెం ఆ టైం బాగుండి జాస్ బట్లర్ హిట్ అవ్వడం, లేదంటే యశస్వి జైస్వాల్ అనూహ్యంగా టచ్ లోకి వచ్చేయడం, లేదా సంజు శాంసన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఇట్లా ఆడితేనే తప్ప రాజస్థాన్ రాయల్స్ కి స్కోప్ లేదు, గెలిచే స్కోప్. ఎందుకంటే ఇప్పుడు సునీల్ నారాయణ ఉన్నాడు, డెత్ బౌలింగ్ వేస్తాడు, 4 ఓవర్లు చాలా క్రూషియల్ అయిపోతాయి వాళ్ళకి, బాగా టర్న్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం అక్కడ కష్టమే. అదే ఇక్కడ చూసుకుంటే చాహల్ బౌలింగ్ వీళ్ళు కొడతాం కూడా కొంచెం కష్టమే. అయితే ఇక్కడ చాహల్ కొంచెం ఫ్లైటెడ్ డెలివరీలు వేసేస్తాడు కాబట్టి సో హిట్ ద బాల్ రసెల్ కానీ రింకు సింగ్ కానీ ఏం పట్టించుకోరు. సో బాల్ పడిందా బాధనే తెలుసు అలాగే మన వీరేంద్ర సెహ్వాగ్ లాగా. కాబట్టి అటు వైపు ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ హైగా ఉన్నాయి పేపర్ మీద చూస్తుంటే. సో మరి మీకు ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.